హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనకు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వం నుండి శుభవార్త ఏంటంటే అది త్వరలోనే 300 కుటుంబాలకు ఒక డీజీ లక్ష్మి అనగా ఇంటర్నెట్ సెంటర్లు అయితే ప్రొవైడ్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, తొలి దశలో 10,000 కియోస్క్ సెంటర్లు, 20 రకాల సేవలు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చివరిదాకా చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూస్తున్నారుగా పట్టణ పేదల సేవలలో డీజీ లక్ష్మి, దట్ మీన్స్ 10,000 కియోస్క్ సెంటర్లు ఏర్పాటు చేయబోతున్నారు. తొలి దశలో అందుబాటులోకి 20 రకాల సేవలు. ఫ్రెండ్స్, ఈ డీజీ లక్ష్మి అంటే ఏంటి, అసలు ఈ ఇంటర్నెట్ సెంటర్లు ఎలా ఏర్పాటు చేయబోతున్నారో ఇప్పుడైతే మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ కోసం పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేయడం తప్పనిసరి. వ్యాపార లైసెన్స్ తీసుకోవాలన్నా, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేయాలన్నా ఇలా ప్రతి సేవకు డిజిటల్ సేవలు అవసరమవుతున్నాయి. పట్టణ పేద ఇళ్ల వద్దనే ఇలాంటి సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కొత్తగా డీజీ లక్ష్మి పేరుతో 10,000 కియోస్క్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. స్వయం సహాయ సంఘాల సభ్యుల ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభించే కియోస్క్ సెంటర్లో ప్రాథమికంగా 20 సేవలు అందనున్నాయి. దశల వారీగా వీటి సంఖ్య పెరగనుంది. ఇలాంటి సేవల కోసం పట్టణ పేద ప్రజలు ఇక ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. నిర్దేశిత రుసుము చెల్లించి కియోస్క్ సెంటర్లోనే సేవలు పొందవచ్చు. ఈ విధంగా అయితే మన కియోస్క్ సెంటర్లు ప్రారంభించబోతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ 300 కుటుంబాలకు ఒక సేవా కేంద్రం. పట్టణ వ్యవసాయ స్వయం సహాయక సంఘాల్లో డిగ్రీ చదివిన వారికి ఉపాధి, ప్రజలకు డిజిటల్ సేవలు అందించే ఉద్దేశంతో డీజీ లక్ష్మి కార్యక్రమాన్ని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రూపొందించబోతోంది. ఇందులో భాగంగా 300 పేద కుటుంబాలకు ఒక కియోస్క్ సెంటర్ ప్రారంభించనుంది. ఈ సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వము కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, ఇతర పరికరాలను 2 లక్షల వరకు బ్యాంకుల నుంచి రుణం అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 కియోస్క్ సెంటర్లు ఏర్పాటు లక్ష్యంగా తొలి దశలో 4,000 ప్రారంభించనున్నారు. ఈ విధంగా ఏ సిటీస్లో ప్రారంభించనున్నారంటే విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, కడప నగరాలలో ఈ కియోస్క్ సెంటర్లను మొదటిగా ప్రారంభించనున్నట్లు యోచిస్తున్నారు. ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్తో శ్రీకారం. అసంఘటిత కార్మికులకు ఈ శ్రమ్ రిజిస్ట్రేషన్ కోసం కార్మిక సంక్షేమ శాఖలో మెప్మా అన్న అవగాహన ఒప్పందం చేసుకుంది. కియోస్క్ సెంటర్లు కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలనే ఉద్దేశం. ఆస్తి పన్ను, తాగునీటి రుసుములు ప్రజల నుంచి వసూలు చేసేలా పురపాలక శాఖలతో ఒప్పందం చేసుకోనున్నారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలపై వాయిదాలు, విద్యుత్ బిల్లులు కియోస్క్ సెంటర్లో వసూలు చేసేలా చూపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు ప్రజలతో ఇక్కడే దరఖాస్తులు చేయిస్తారు. బస్సు, రైలు టికెట్ల రిజర్వేషన్, ప్రభుత్వం ప్రకటించే వివిధ ఉద్యోగాల దరఖాస్తులు ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. మీ సేవా కేంద్రాలలో లభించే దాదాపు అన్ని రకాల సేవలు కియోస్క్ సెంటర్లో లభిస్తాయని అధికారులు తెలుపుతున్నారు. ఇది ఫ్రెండ్స్, కియోస్క్ సెంటర్లు అయితే మనకైతే అందుబాటులోకి అయితే త్వరలో రానున్నాయి. ఈ కియోస్క్ సెంటర్లు మీ సేవలకు రీప్లేస్మెంట్గా రాబోతున్నాయని నాకైతే అనిపిస్తోంది. సో ఈ విధంగా మన గవర్నమెంట్ అయితే 300 కుటుంబాలకు ఒక కియోస్క్ సెంటర్ను నిర్మించి పేద ప్రజలకు సహాయపడేలా వాటిని వినియోగించుకునేలా యోచిస్తున్నారనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద లైక్ చేసి మన వీడియోని కామెంట్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.